నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా మంచి రుచిగా తినే టమాటా కొత్తిమీర పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో ఓసారి నేను చెప్పినట్టుగా ఇలా టమాటా కొత్తిమీర పచ్చడిని చేసి చూడండి. కొసరి కొసరి మరీ వడ్డించుకుని తింటారు. రుచి అంత బాగుంటుందండి. అలాగే మరొకటి ఏంటంటే, మనం ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ పచ్చడిని ఒక 10-15 నిమిషాల్లోనే మంచి రుచిగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా నోరూరించే ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ పల్లీలకు బదులుగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులను దోరగా నూనె లేకుండా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. చూడండి, పల్లీలు ఇలా కాస్త వేగాక ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకుందాం. మనం చేసే ఈ క్వాంటిటీకి ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా అడ్డంగా కట్ చేసి తీసుకొని బాగా ఫ్రై చేయండి. పల్లీలు పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు ఈ మిగిలిన నూనెలోనే అడ్డంగా కట్ చేసిన ఒక 4 టమాటాలను ఈ ప్యాన్లోకి ఇలా పరిచినట్టుగా తీసుకోండి. మీరు కావాలంటే టమాటాని చిన్నగా ముక్కలుగా చేసైనా తీసుకోవచ్చు. బట్ ఇలా తీసుకోవడం వలన ఎవరైతే టమాటా పొట్టుని సపరేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత పై ఉన్న మూతను తీసేసి ఈ టమాటా ముక్కల్ని మరో పక్కకి తిప్పి మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 2 పక్కలు కూడా 2-3 నిమిషాల చొప్పున ఫ్రై చేశాక ఇందులోకి కొంచెం చింతపండుని తీసుకోండి. ఇలా ఒక 2-3 రెబ్బల చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్న కట్ట కొత్తిమీర ఆకును బాగా కడిగి కాడలతో సహా తీసుకొని కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేశాక మీరు కావాలంటే ఈ టమాటాపై ఉన్న పొట్టును ఇలా సింపుల్గా తీసేయచ్చు. ఈ టమాటా పొట్టు తీసేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే ఇలాగే ఉంచేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి. మరో పక్కన మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళను అలాగే పచ్చిమిరపకాయలని తీసుకోండి. ఇందులోనే పొట్టువోలు చేసిన 7-8 వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి వీటిని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి మనం ఉడకబెట్టిన టమాటాని అలాగే కొత్తిమీర ఆకును తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బితే ఎలా అయితే వస్తుందో అలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు మీకు పచ్చడి ఏమైనా గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్ళని వేసి ఇలా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె కొంచెం వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువను తీసుకుని పోపుని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఫ్రై చేసిన పోపులోకి మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చడిని తీసుకొని కలపండి. అంతే, ఈజీగా చేసుకునే టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి తయారైపోయింది. ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, కడుపు నిండా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.